హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను. ఈరోజు మళ్ళీ మనకి కొన్ని కొత్త స్టాక్ కూడా వచ్చాయండి. అవన్నీ కూడా మీతో 1 by 1 షేర్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు కొంచెం మోటివేషన్ ఇస్తుంది. స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని మీరు యాడ్ చేసుకుంటే మన క్యాటలాగ్ అంతా కూడా మీరు చక్కగా చూసుకోవచ్చు. మీకు ఏదైనా ఐటమ్స్ అంటే వీడియోలో చూపించని ఐటమ్స్ కూడా క్యాటలాగ్లో ఉంటాయి, ప్రైజెస్ కూడా ఉంటాయి. కాబట్టి మీకు కావాలనుకుంటే చక్కగా ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయండి, అదొకటి గమనించండి. ముందుగా మనం చూస్తున్నది వినాయకుడి విగ్రహము. ఈ విగ్రహాలు అయితే మన దగ్గర ఎన్ని సేల్ అయినాయో అండి. ఎందుకంటే వినాయకుడి ఫేస్ ఫీచర్స్ చాలా బాగుంటాయి, కరెక్ట్గా పూజా మందిరంలో పెట్టుకునే సైజ్ అనమాట. అలానే ఇవి కొంచెం వెయిట్ కూడా వస్తాయి. ఈ విధంగా లోటస్ మోడల్ అయితే వస్తుంది. ఈ విగ్రహం వచ్చేసి 3 inches వరకు ఉంటుందండి. ఇదిగోండి 3 inches వరకు ఉంటుంది. దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. ఎల్లో యాంటిక్ ఫినిషింగ్లో అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా వస్తుంది. అంటే మనం విడిగా మళ్ళీ లోటస్ లాంటివి అలాంటివి ఏమి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. చక్కగా సింహాసనం లాగా కూడా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మీరు చూస్తున్నది విగ్రహాలు పెట్టుకునే చౌకీ లాంటిదండి. ఇవి మన దగ్గర మామూలుగా ప్లేన్లో, తర్వాత పీకాక్ మోడల్లో ముక్కాలి పీటలు అని వస్తూ ఉంటాయి. అవేంటంటే మీకు ఇక్కడ ఎడ్జ్ అనేది వస్తుంది. మీరు అభిషేకాలు కానీ అలాంటివి చేసుకున్నప్పుడు కూడా చక్కగా యూజ్ అవుతాయి అవి. ఇప్పుడు వచ్చే కొత్త మోడల్స్ ఏంటంటే ఈ విధంగా వస్తున్నాయండి. ఇవన్నీ కూడా యాంటిక్ ఫినిషింగ్లో ఉంటాయి. ఈ లెగ్ అనేసరికి, ఈ లెగ్ వచ్చేసరికి మీకు 1/2 inch మాత్రమే ఉంటుంది. హైట్ చాలా తక్కువ ఉంటాయండి ఇవి. ఇక్కడ పైన మాత్రం మీకు ఈ విధంగా లోటస్ డిజైన్ అయితే వస్తుంది. ఇవి కూడా యాంటిక్ మోడల్ వస్తాయి అన్నమాట. అంటే ఈ ఇత్తడి అనేది కొంచెం మైల్డ్గా మీకు షైనింగ్ ఉంటుంది తప్ప షీట్ క్వాలిటీ లాగా బాగా షైనింగ్ అయితే ఉండదు. ఇవేంటంటే లో మెయింటెనెన్స్ ఉంటాయి అన్నమాట. ఇవి కూడా రౌండ్ షేపు అలానే స్క్వేర్ షేప్ వచ్చినాయి. ఇందులో స్మాల్ సైజెస్ కూడా ఉన్నాయి, కానీ అవి కూడా వెయిట్ రావడం వల్ల కొంచెం ప్రైస్ ఉంటున్నాయి. అందుకని నేనైతే మీడియం సైజు అందరికీ అన్ని విధాలుగా యూజ్ అయ్యేటట్టు తీసుకొచ్చాను. ఇవి చూస్తున్నారు కదా, 4 inches అయితే ఉందండి. మనము ఈ విధంగా విగ్రహం పెట్టినప్పుడు ఈ విధంగా లోటస్లు కూడా చక్కగా కనిపిస్తాయి. లేదు అంటే మీరు ఈ విధంగా ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా వేరే ఇంకేం అవసరం ఉండదు. జస్ట్ ఇది ఒక్కటి పెట్టుకున్నామంటే మనకి చుట్టుపక్కల కూడా డిజైన్ కనిపిస్తుంది. మళ్ళీ మనం ఫ్లవర్స్ అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. కాకపోతే చెప్పాను కదండి, హైట్ అయితే తక్కువ ఉంటుంది, బరువు ఉంటాయండి ఇవి మెయిన్. నెక్స్ట్ మీరు చూస్తున్నది పంచముఖ ఆంజనేయ స్వామి అండి. అది కూడా నిలబడిన పొజిషన్లో ఉంటుంది. ఫేసెస్ అన్నీ కూడా చక్కగా క్లారిటీగా కనిపిస్తాయి. బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది మనము రెగ్యులర్గా పూజ మందిరంలో పెట్టుకునే సైజ్ అండి. మెజర్మెంట్ వచ్చేసరికి 4.5 inches వరకు ఉంటుందండి. వెయిట్ వస్తుంది. ఇది కూడా అంతే, యాంటిక్ ఫినిషింగ్లో ఉంటుంది. దీనిలోనే ఇంకొక సైజు కూడా ప్రజెంట్గా అవైలబుల్ అయితే ఉన్నది. అది కూడా చూపిస్తాను నేను మీకు. సైజు కూడా మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది అనమాట. సైజు ఇక్కడ మీకు సైజు పెరిగే కొద్దీ ఈ విడ్త్ పెరుగుతుంది, ఫేసెస్ పెరుగుతాయి, అలానే ఈ బేసెస్ పెరుగుతాయి. దానివల్ల వెయిట్ కూడా వస్తాయి. దానివల్ల ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, అది గమనించండి. ఇదిగోండి, ఈ విగ్రహం వచ్చేసరికి ఈ విధంగా ఫేసెస్ అయితే చాలా అంటే చాలా క్లారిటీగా ఉంటాయి. మనం ఏదైనా విగ్రహం తీసుకున్నాము ఒకసారి అని అంటే మళ్ళీ మనం పూజా మందిరంలో పెట్టుకున్నాక మళ్ళీ మార్చం. కాబట్టి మనం తీసుకునేటప్పుడే ఫేసెస్ మంచిగా ఉన్నవి, కొంచెం పెద్ద సైజు కావాలనుకుంటే పెద్ద సైజువి అలా తీసేసుకోవాలండి. ఎందుకంటే ఒకసారి పెట్టినాక మందిరంలో మళ్ళీ మనం తీయం కదా. అందుకని ఈ విధంగా కొంచెం పెద్ద విగ్రహాలు కూడా అడిగి ఉన్నారు, అందుకని తెప్పించాను. ఇదిగోండి, ఇక్కడ బేస్ కూడా చాలా పెద్దగా వస్తుందండి, చాలా మంచిగా అనిపిస్తుంది. స్టాండింగ్ పొజిషన్లోనే ఉంది. స్వామివారి పంచముఖాలు కూడా చక్కగా క్లారిటీగా ఉంటాయి అన్నమాట. మళ్ళీ మనం ఈ విగ్రహము పూజ మందిరంలో పెట్టుకున్నప్పుడు ఎవరైనా చూసినా కూడా చాలా బాగుంది, ఎక్కడ తీసుకున్నారు అని అయితే డెఫినెట్గా అడుగుతారు మిమ్మల్ని. చూసారు కదా, ఇది 5.5 inches వరకు వస్తుందండి. ఇటు విడ్త్ కూడా మీకు 3 inches వరకు వస్తుంది. వెయిట్ ఉంటుందండి. మెయిన్ వెయిట్ ఉండడం వల్ల మీకు ప్రైస్ అయితే ఉంటుంది. అలానే ఎల్లో యాంటిక్లో ఉంటుంది. ఈ రెండింటికి మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తున్నాను. నెక్స్ట్ మీరు చూస్తున్నది లోటస్ మోడల్లోనే స్క్వేర్ అండి. ఇందాక మీరు చూసింది రౌండ్ మోడల్ చౌకీ, ఇది వచ్చేసరికి స్క్వేర్ వస్తుంది. ఇకనైతే లోటస్ ఉంటాయి. ఇది కూడా అంతే, హైట్ అయితే మీకు 1/2 inch మాత్రమే ఉంటుంది, చుట్టూతా డిజైన్ వస్తుంది. ఇది స్క్వేర్ ఉంటుంది కదా, ఒక పక్కన మాత్రం కొంచెం రెక్టాంగిల్ మోడల్ అనిపిస్తుంది అండి. ఇటు ఎక్కువ ఉంటుంది, ఇటు కొంచెం తక్కువ ఉంటుంది విడ్త్. మీకు ఇలా చూసినప్పుడు
4 ఇంచెస్ ఉంటుందండి, 4 ఇంచెస్ ఉంటుంది. ఇట్లా చూసినప్పుడు కొంచెం ఒక పాయింట్స్ అనేది కొంచెం తగ్గుతుంది. మీరు చక్కగా ఇలాంటి ఈ పెద్ద విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ పంచముఖ ఆంజనేయ స్వామిని పెట్టుకుంటే కూడా చూసారు కదా, ఇంకా ఇక్కడ గ్యాప్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఫ్లవర్స్ అలా పెట్టుకోవచ్చు అనమాట. మీరు కావాలనుకుంటే పూజా మందిరంలో కానీ, లేదంటే మనము బయటికి వెళ్ళేటప్పుడు మనకి ఆపోజిట్లో ఏమన్నా ఉన్నాయనుకోండి చిన్న షెల్ఫ్లు కానీ, అలా మనం వెళ్ళేటప్పుడు బయటికి అట్లా ఆంజనేయ స్వామిని చూసి వెళ్తే కూడా చాలా మంచిది అని అంటూ ఉంటారు కదా, ఆ విధంగా మనం పెట్టుకోవచ్చు అనమాట. వినాయకుడిని కానీ ఆంజనేయ స్వామిని కానీ చూసి బయటికి వెళ్తే చాలా మంచిది అంటూ ఉంటారు. అలాంటి ప్లేసెస్లో మనం ఈ విగ్రహాలు పెట్టుకోవచ్చు. కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి మనకి కళ్ళకి మంచిగా కనిపిస్తాయి అన్నమాట, నదరగా కనిపిస్తాయి. నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇందాకడ దాకా నేను మీకు చౌకీలు అలా చూపించాను కదా, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. చాలా చాలా రిచ్గా ఉంటుంది, హెవీ వెయిట్తో వస్తుంది, చక్కటి కార్వింగ్ ఉంటుందండి. డిజైన్ చూసారు ఎలా ఉందో, మంచి కార్వింగ్తో వస్తుంది. ఇక్కడ 2 పీకాక్స్ నిలబడినట్టు ఉంటుంది, ఇక్కడ డిజైన్ ఉంటుంది. అలానే ఇటు సైడ్ కూడా మీరు చూసినట్టయితే ఈ విధంగా ఉంటుందండి, ఇట్లా చిన్న ఆర్చ్ టైప్లో వస్తుంది అనమాట. మనకి ఎక్కువ సాయిబాబా మందిరాలలో అలా కనిపిస్తూ ఉంటుంది కదా, ఈ విధంగా దీవాన్స్కి అట్లా కూడా ఈ విధంగా డిజైన్ ఉంటుంది కదా, ఆ మోడల్ ఉంది. ఈ విధంగా ఉందండి. ఈ లెగ్స్ కూడా చాలా స్టాండర్డ్గాను, ఇది చాలా బరువుగా ఉంటుంది. చిన్నదే, మళ్ళీ ఇది పెద్ద సైజ్ అని అయితే అనుకోవద్దు, చిన్న సైజే, కానీ చాలా బరువుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి కదండి, పీకాక్ ఉంది, సైడ్ ఇట్లా స్తంభాల్లాగా ఇచ్చారు, ఇవన్నీ కూడా బరువు ఉంటాయి అన్నమాట. అలానే ఇక్కడ వ్యాలీ కూడా ఉంది, అంటే మనకి ఎక్కువ విగ్రహాల దగ్గర అక్కడ ఈ విధంగా ఒకటి వ్యాలీ అని అంటారనమాట. ఇది దిష్టి కోసమో సంథింగ్ ఏదో ఇలా ఉంటుందన్నమాట. అలానే ఇక్కడ కూడా ఆర్చ్, ఇక్కడ మళ్ళీ డిజైను, ఈ లోపల కూడా మనకి 3 విగ్రహాల దాకా పడతాయండి. నేను ఒకసారి అయితే మీకు పెట్టి చూపిస్తాను. ఇదిగోండి, ఇలా వెంకటేశ్వర స్వామిని పెట్టుకున్నాం అనుకోండి, నార్మల్గా మనము ఇలా లక్ష్మీ అమ్మవారిని కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. లేదు అంటే ఇలా పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా 2 విగ్రహాలు అయితే మంచిగా పడతాయి. దీని యొక్క మెజర్మెంట్స్ కూడా చూపిస్తాను. ఇటు నుంచి విడ్త్ అయితే 5 ఇంచెస్ ఉంటుందండి, హైట్ వచ్చేటప్పటికి 8 ఇంచెస్ ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ హైట్ చూసినట్టయితే 4 ఇంచెస్ ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న బ్రిక్స్ లాగా కూడా వచ్చింది, చాలా సాలిడ్గా స్టాండర్డ్గా ఉంటుంది. నెక్స్ట్ మీరు చూస్తున్నవి దీపాలండి, ఇవి డైలీ యూజ్కి యూజ్ చేసుకోవచ్చు. అలానే దీనిలో ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. ఎప్పుడన్నా మీరు అఖండ దీపాలు పెట్టాలి అంటే, ఎప్పుడన్నా వ్రతాలు కానీ అలాంటివి చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువసేపు వెలగాలి అని అనుకున్నప్పుడు దీనిలో ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది కాబట్టి చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అలానే మీరు ఈ నాబుని తీసేసారంటే ఒక ప్రసాదం బౌల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. చక్కగా మీరు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. అలానే ఇది హైట్ కూడా తక్కువ ఉంటుందండి, ఇలా చూసినట్టయితే 2 ఇంచెస్ మాత్రమే ఉంది హైట్. ఈ డిజైన్ అయితే ఈ విధంగా వస్తుంది, ఎక్కువ కార్వింగ్ అలా లేదు కాబట్టి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలానే ఈ వెడల్పు వచ్చేసరికి 3 ఇంచెస్ ఉందండి, చూసారు కదా, మంచిగా ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది. ప్రసాదం పెట్టుకున్నా కూడా కొంచెం చక్కగా ఎక్కువగానే పడుతుంది అనమాట ప్రసాదం కూడా. నెక్స్ట్ మీరు చూస్తున్నవి యాంటిక్ దీపాలండి, ఇవి కూడా చాలా బరువుగా వచ్చినాయి, సాలిడ్ పీసెస్. లోపల చూడండి డిజైన్ ఎలా ఉందో. ఇవి బ్లాక్ యాంటిక్ ఫినిషింగ్లోనే ఉన్నాయండి, అంటే ఇక్కడ లోపల డిజైన్ అలా అనిపిస్తుంది. మీరు వాష్ చేసుకుంటే ఇదంతా కూడా పోతుంది, బ్లాక్నెస్ అంతా. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా డిజైన్ ఉంటుంది. ఇక్కడ ఇంతే, ఇదే బేస్ అండి, ఇంకా దీనికి గద్దె రావడం కానీ అలా ఏముండదు. చిన్న దీపాల్లాగా ఉంటాయి అన్నమాట, చిన్న ఏం కాదు, చాలా పెద్దవే. ఇదిగోండి 3 ఇంచెస్ ఉందండి ఇట్లా వెడల్పు, లోతు కూడా ఎక్కువ ఉంటుంది, ఆయిల్ ఎక్కువ పడుతుంది. మీరు ఎప్పుడన్నా పిండి దీపాలు కానీ అలాంటివి పెట్టుకుంటూ ఉంటారు కదా, ఆ విధంగా పెట్టుకోవడానికి కూడా చక్కగా ఉంటాయి అన్నమాట. ఇటు వెడల్పు ఎక్కువ ఉంది, చాలా సాలిడ్గా ఉన్నాయి ఈ పీసెస్. ఇవి సెట్ ఆఫ్ 2 వస్తాయి, ఇట్లా సెట్ వస్తాయి అన్నమాట ఇవి. నెక్స్ట్ మీరు చూస్తున్నది లోటస్ దీపం అండి, ఇదైతే ఇట్లా లోటస్ మోడల్ వస్తుంది, వెడల్పు ఎక్కువ ఉంటుంది, లోతు ఉంటుంది, ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది. డిజైన్ అయితే ఈ విధంగా మీకు కలువ పువ్వు ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అలానే ఇలా హ్యాండిల్ కూడా ఉంటుంది. బేస్ అయితే ఇలా ఉంటుందండి, ఇక్కడ ఇంత కొంచెం గద్దెలాగా వస్తుంది అనమాట. మీరు కావాలనుకుంటే ఏకదీపం లాగా పెట్టుకోవచ్చు, లేదు అంటే మల్టీపర్పస్ అనమాట, డెకరేషన్కి కూడా యూజ్ చేసుకోవచ్చు అండి, చక్కగా ఉంటుంది. కమల దీపాలు అని ఇంతకుముందు మనకి చిన్నగా వచ్చాయి కదా, ఇవేంటంటే స్టాండ్తో వస్తాయి, కొంచెం పెద్ద మోడల్ ఉంటుంది, పెద్ద సైజ్ వస్తుంది అనమాట. ఇదైతే 4 ఇంచెస్ దాకా ఉందండి. ఇలా చూసినట్టయితే 5.5 ఇంచెస్ దాకా ఉందండి. ఇవి సింగిల్ పీసేనండి, మీరు కావాలనుకుంటే సెట్ ఆఫ్ 2 లాగా కూడా తీసుకోవచ్చు. ఇలా చూసినట్టయితే చూసారా, ఒక స్వాన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది కదా డిజైన్. నెక్స్ట్ మీరు చూస్తున్నవి
ఇవి శంఖం మోడల్లో వస్తాయండి దీపాలు. ఇక్కడేమో ఎలిఫెంట్ హెడ్ ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ మనం ఆయిల్ వేసుకొని దీపం అయితే వెలిగించుకోవచ్చు. డిజైన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే ఈ విధంగా ఉంటుంది అనమాట. బేస్ ఏమీ ఉండదు, అంటే కింద మనకి గద్దెలాగా కానీ అలా ఏమి రావన్నమాట. ఈ మోడల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటాయి. ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఇవి కూడా హైట్ వచ్చేసరికి ఈ విడ్త్ 3 ఇంచెస్ ఉందండి. ఇట్లా కూడా 3.5 ఇంచెస్ అయితే ఉంది. ఇవి కూడా అంతే సెట్ ఆఫ్ 2 లాగా వస్తాయి. నెక్స్ట్ మీరు చూస్తున్నవి ఇవి ప్రసాదం బౌల్స్ అండి. పరా బౌల్స్ అంటారు కదా, అందులో ఇవి చాలా చాలా చిన్నవన్నమాట. మీకు పానకం చెంబు ఐడియా ఉంటుంది కదా, సేమ్ అలానే వస్తాయి. ఇది 2.5 ఇంచెస్ ఉందండి హైట్. ఇట్లా చూసినట్టయితే 2 ఇంచెస్ 2.5, ఇది కూడా అంతే 2 మీద కొంచెం ఉంది. లోత్ అనేది ఉండడం వల్ల ఏంటంటే ప్రసాదాలు అలా పెట్టుకోవడానికి, వాటర్ అవి పెట్టుకోవడానికి, పానకం అలా పెట్టుకోవడానికి, లేదంటే పసుపు కుంకుమ అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేయాల్సి వస్తుందేమో వీటిల్లో. ఇది చాలా మందం ఉంటాయి. నాకు తెలిసి మ్యాక్సిమం ప్రసాదాలకే యూజ్ చేస్తారండి. డైలీ మనము పూజకి వాడుకునేటప్పుడు కొంచెం కొంచెం క్వాంటిటీలో పెట్టుకోవడానికైనా కూడా బాగుంటాయి అన్నమాట ఈ మోడల్. ఇవి స్టాండర్డ్గా ఉంటాయి కాబట్టి మనకి సొట్టలు పడే అవకాశం కానీ అలా ఏముండదు. వాటిల్లో ఇదొక సైజ్ అనమాట, చిన్న సైజు. ఇవి కూడా అంతే సేమ్ మీకు ఇందాక చెప్పినట్టు మీరు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. చాలా క్యూట్గా ఉన్నాయి, కానీ సాలిడ్గా ఉన్నాయండి ఇవైతే. నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇందాక మనము పీటలు చూసాము, తర్వాత కొంచెం హెవీ వెయిట్తో ఉన్న చౌకీ లాంటిది చూసాము, డిజైనర్ చౌకీ. ఇప్పుడు వచ్చేసి ఏకంగా మందిరం లాగా అండి, మనకి పూజా మందిరాలు ఉంటాయి కదా ఆ టైప్గా. ఇవి మనకి కొంచెం చిన్న సైజ్ వస్తాయి, కానీ చాలా సాలిడ్గా ఉంటాయి, బరువు ఉంటాయండి. కేజీ వరకు వస్తుంది సుమారుగా. ఇది చిన్న విగ్రహాలు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అంటే 3.5 ఇంచెస్ అట్లా వినాయకుళ్ళు, లేదంటే లక్ష్మీ అమ్మవారు, లేదంటే అన్నపూర్ణాదేవి అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. చూసారు కదా, పైనంతా కూడా చక్కగా ఇలా కార్వింగ్ అయితే వస్తుంది. కింద ఈ విధంగా స్తంభాల్లాగా ఉంటాయి. ఇక్కడైతే పెద్దగా డిజైన్ అయితే ఏమి రాదు, కానీ లోపలైతే ఇట్లా డిజైన్ అయితే ఉంటుందండి. చూసారు కదా, హైట్ కూడా చూపిస్తారు. ఇది వచ్చేటప్పటికి 7 ఇంచెస్ వరకు హైట్ అయితే వస్తుందండి. విడ్త్ వచ్చేసరికి 3 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇదిగోండి, ఇలాంటి చిన్న వినాయకుళ్ళు ఇట్లా మనము 3.5 ఇంచెస్ అట్లా వినాయకుళ్ళని అయితే చక్కగా పెట్టుకోవచ్చు. నేను ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను నేను మీకు. చక్కగా మీరు ఈ విధంగా విగ్రహం పెట్టినాక పూలు అలా వేసుకోవడానికి కూడా కన్వీనియంట్ ఉంటుందండి. పక్కన గ్యాప్ ఉంటుంది. అలానే ఇది మెయిన్గా ఏంటంటే నాకు ఏమనిపించిందంటే అన్నపూర్ణాదేవిని పెట్టుకోవడానికి మందిరం లాగా కిచెన్లో చాలా బాగుంటుందేమో అని అనిపించింది. ఎందుకనంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, మనకి కిచెన్లో మందిరం ఉండదు కదా, అలాంటప్పుడు అన్నపూర్ణాదేవిని పెట్టుకోవడానికి సపరేట్గా ఒక మండపం లాగా ఉంటుంది అని అయితే అనిపించింది. దీనిలో ఇంకా కొంచెం పెద్ద విగ్రహాలు పెట్టామనుకోండి, ఒకసారి అది దీనిలో ఈ విధంగా మనము కొంచెం పెద్ద విగ్రహాలు పెడితే పట్టవండి. ఇవి మనకి ఓన్లీ 3.5 ఇంచెస్ వరకు విగ్రహాలు మాత్రమే పడతాయి. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసారు కదా, నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది, వీడియోస్ కూడా వైరల్ అవుతూ ఉంటాయి, హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు నాకు. ఇంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళొక వీడియోలో మళ్ళీ మంచి కలెక్షన్తో మళ్ళీ కలుస్తాను.